ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన మేడ్ ఇన్ ఇండియా వంటి ఆర్థిక సంస్కరణలు క్షేత్రస్థాయిలో బలమైన ఫలితాలను ఇస్తున్నాయని భారత పారిశ్రామిక రంగ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. సిఐఐటి నిర్వహించిన సర్వే ప్రకారం ఈ దీపావళి పండుగ సమయంలో దేశవ్యాప్తంగా అత్యధిక వ్యాపారం జరిగింది. మొత్తంగా 6 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా వేస్తున్నారు. వినియోగదారుల విశ్వాసం, స్వదేశీ ఉత్పత్తులకు లభిస్తున్న ప్రోత్సాహం ఈ గణాంకాల ద్వారా తెలుస్తుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇక బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్ హర్వంశ్ చావ్లా మాట్లాడుతూ ఈ దీపావళి బంపర్ దీపావళి అవుతుందని తాను ముందే చెప్పానని అన్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా అమ్మకాలు జరిగాయని అన్నారు. ఇక ఆర్థిక వ్యవస్థలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తుందని, ఈ ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మేడ్ ఇన్ ఇండియా నినాదం ఊపందుకుంటుందని, రానున్న 6 నెలల నుంచి సంవత్సర కాలంలో దాని ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు. దీపావళి పండుగకు ముందు తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు వాణిజ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తాయని పిహెచ్డి సిసిఐ సిఇఓ అండ్ సెక్రటరీ జనరల్ రంజిత్ మెహతా అన్నారు. స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి ప్రజలకు సూచించారని గుర్తు చేశారు. ప్రపంచ వాణిజ్యం అస్థిరంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయంగా జరిగిన వ్యాపారంలో 80% భారతీయ ఉత్పత్తులవే ఉండడం గమనార్హమని అన్నారు. ఇక చాలా కాలం తర్వాత ఈ దీపావళికి వినియోగం పెరిగిందని భారత ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ పచిసియా కోల్కతాలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. వినియోగ సంయుక్త వస్తువులపై జీఎస్టీ తగ్గింపు ప్రభావం వ్యాపార వృద్ధికి దోహదపడిందని అన్నారు. సెప్టెంబర్ 22 తర్వాత జీఎస్టీ రేట్లు తగ్గడం దీపావళి అమ్మకాల పెరుగుదలకు కారణమని అన్నారు.